హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి దుర్గా వ్లాగ్స్ అండి. ఈరోజు నాటు పీతల కర్రీ చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇది నాటు పీతలండి. చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ చూసారా, గుడ్డు పీతలు అంటారు వీటిని. ఇవి కేజీ పీతలండి. చూసారా పీతలు? ఇది నీట్గా ఇట్లా క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి. దీనికి కావాల్సినవి ఇవ్వండి. కేజీ పీతలకి ఉల్లిపాయలండి, ఒక టమాటా, 3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలండి. మన కారానికి తగినట్టు కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. చిన్న కొబ్బరి ముక్క అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఇది మన ఇష్టం, ఉంటే కనుక రుచిగా ఉంటుందండి. కొత్తిమీర ఇవ్వండి, అల్లం పేస్టు, మసాలా అండి, గరం మసాలా, కారం, ఉప్పు అండి. ఈ కూర చేసుకునే విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. కొంతమంది పీతల్ని పులుసు పెడతారు, ఇగురు పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఇగురు పెట్టుకుందామండి. పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టి కొంచెం కావలసినంత నూనె వేసుకోవాలండి. కూరకు సరిపడా. మట్టి పాత్ర వేడి అవ్వకుండానే ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ వేడెక్కితే పాత్ర పగిలిపోద్దండి. మట్టి పాత్ర వేడవడానికి టైం పడుతుంది కానండి, అసలు త్వరగా అయిపోద్దండి. హీట్ కూడా, వేడి కూడా చాలాసేపు ఉంటుంది అనమాట. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం కాగలేదు, లైట్గా కాగలేదు. కాగింది చూసారా, నేను కాగడానికి టైం పడుద్దండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి వేసుకుని కొంచెం తిప్పి, కూరని ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే హైలో పెడితే హడావుడిగా ఉన్నట్టు ఉంటుంది కానీ రుచి ఉండదండి. ఇలా సన్నని మంట మీద ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనిద్దామండి బాగా. ఇలా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలండి. చూసారా, ఇంకొంచెం మగ్గాలి ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం టమాటాలు కూడా ఈ టైంలో వేసేసుకుంటే ఉల్లిపాయలతో పాటు టమాటాలు కూడా మగ్గుతాయి అన్నమాట. ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. అందులో మట్టి పాత్ర అనేది బాగా వేడి ఎక్కువ ఉంటుందండి. ఈ వేడి ఆ వేడి ఎక్కువైపోయి అడుగు పట్టేస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గపెట్టుకోవాలండి. ఏగినేమో మధ్యనేమో ఉల్లిపాయలు చూద్దామండి. ఇట్లా బాగా మగ్గాలి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇట్లా ఉల్లిపాయలు మగ్గినప్పుడు ఈ దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే నేను 1 కిలో తీసుకున్నాను కానీ పీతలు, దానికి కొంచెం చిన్న స్పూన్ ఇది, అందుకని కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు నూనెలో పచ్చివాసన పోయే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం పీతలు వేసేసుకోవాలి. కొంచెం ముందు ఫస్ట్ పసుపు వేసుకొని పసుపు వేయగానే కలర్ఫుల్గా మారిపోతుంది చూసారా. పీతలు వేసేసుకోవాలి, కడిగి పెట్టుకున్న పీతలు వేసేసుకోవాలి. ఇట్లా పీతల్ని కలిపేసుకోవాలండి. పీతలు ఉడికేటప్పుడు కొంచెం స్మెల్ వేరుగా ఉంటుంది కానండి, రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి. ఇట్లా మగ్గనివ్వాలండి కొంచెం సేపు ఇట్లా ఆయిల్లో. ఇప్పుడు ఈ పీతలు ఇట్లా మగ్గినాయికండి, ఆయిల్లో కాస్త మగ్గినాయి కదా. ఇప్పుడు దీనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నామండి. రుచికి సరిపడినంత ఉప్పు, అంటే చేత్తోనే వేస్తే నాకు కొంచెం తెలుస్తుంది, స్పూన్ కన్నా చేత్తో అయితే క్వాంటిటీ తెలుస్తుంది అన్నమాట. కారం అంటే ఎవరు ఎంత ఘాటుగా కారం ఎంత తినాలనుకుంటే అంత సరిపడినంత వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడు దీంట్లో ఇది ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఆయిల్లో 1-2 నిమిషాలు, ఎక్కువసేపు అవసరంలా, ఈ ఉప్పు కారం పట్టించి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. అదిగోండి, ఆయిల్లో మగ్గినాయో లేదో ఒకసారి చూస్తాను. చూసారా, చాలా రుచిగా ఉంటాయండి. ఎప్పుడైనా అడుగు పట్టకుండా మధ్యలో తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే ఈ మట్టి పాత్ర బాగా హీట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనం ఎంత మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా అది వేడయ్యే వరకు చాలా టైం తీసుకుంటుంది, కానీ వేడైందంటే మాత్రం దానికి హీట్కి మనం అడ్డు వెళ్ళలేం. చూసారా, ఇప్పుడు వాటర్ పోసేసుకున్నామండి సరిపడినంత. కొంతమంది పులుసు పోసుకుంటారండి, నేను పులుసు పోయిను. దాంట్లో వంకాయలు వేసుకుంటారు ఇష్టమైన వాళ్ళు.
బెండకాయలు అట్లా వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళు వేసుకుంటారండి. నేను ఎప్పుడూ అట్లా వేయలేదు. బాగుంటుంది అంటండి అట్లా కూడా, ఎప్పుడు చూడలేదు నేను, టేస్ట్ చేయలే. చూసారా, ఇప్పుడు దీన్ని కాసేపు ఉడకనిద్దామండి. చూద్దామండి ఒకసారి ఎంతవరకు వచ్చిందో. చూసారా, ఉడుకుతుంది, ఇంకా ఉడకాలి, వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందాక కొబ్బరి పెట్టుకున్నాం కదండి, అది బాగా వాటర్ పోసి పేస్ట్లా చేసుకున్నాను, అది వేసేసుకున్నాం. ఫస్టే వేసామనుకోండి అడుగు పెట్టేస్తుంది కొబ్బరి అనేది, అందుకని కొంచెం సగం ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కొబ్బరి వేసుకున్నాక ఇట్లా ఉడుకుతూ ఉంటుందండి. ఇది బాగా కొంచెం దగ్గరికి ఎగిరడం, బాగా ఎగిరిన తర్వాత అప్పుడు మనం గరం మసాలా వేసుకున్నాం, ఉడుకుతూ ఉంటుంది అట్లా. ఒకసారి చూద్దామండి. వాటర్ అంతా ఎగిరిపోయినాయండి, చాలా మట్టుకు ఎగిరిపోయినాయి, కొంచెం ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మనం ఈ టైంలో కొంచెం ఉప్పు కూడా చూసుకోవాలండి, సరిపోయిందా లేదా అనేది. నాకైతే సరిపోయింది. అది ఇప్పుడే గరం మసాలా వేసుకున్నాను, కొంచెం సరిపడినంత. నేను కొంచెం కొత్తిమీర కూడా ఫస్ట్ ఉడికేటప్పుడు కొద్దిగా వేసానండి, అది చూపించలేదు, మర్చిపోయాను. మళ్ళీ దింపే ముందు కూడా వేసుకుంటాను, కొంచెం కొత్తిమీర వేసుకున్నా, ఉడికేటప్పుడు బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుందని వేసానండి. చూసారా దగ్గరికి ఆయిల్ ఎలా తేలుతుందో, దగ్గరికి వచ్చేసింది. ఈ మట్టి దాంట్లో కొంచెం వాటర్ ఉండగానే కట్టేసుకోవాలండి, ఎందుకంటే ఆ వేడికి ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతాయి అన్నమాట. ఇది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి, ఎందుకంటే ఇంకా ఆ వాటర్ అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. చూసారా, ఆఫ్ చేసేసాను నేను ఆల్రెడీ. చూసారా, అట్లా ఉడుకుతానే ఉంది, కొత్త ఉడుకుతానే ఉంది. అదిగోండి, ఇట్లా ఒక 5 నిమిషాల వరకు ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఆ వేడికి ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతాయి అన్నమాట. ఇంతేనండి పీతల కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందామండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.